రైతు నేషంలో భాగంగా గత 17వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రైతు భరోసా గురించి మరి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులకు పంచి మళ్ళీ మేము మరి రైతుల దగ్గరకు వస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు 24వ తారీఖు కరెక్ట్ 9 రోజులు అయింది. ఇవాళ మన రాష్ట్రంలో రైతు భరోసా ప్రతి ఎకరానికి ఇచ్చినటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా మీరందరూ ఇప్పుడు ఒక స్పీచ్ విన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మళ్ళీ నేను మాట్లాడకుండా మరి ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి మన డిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి, దిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతూరు గంగాధర్ గారికి, మీ సొసైటీ చైర్మన్ గోపి గారికి, పెద్దలు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా హనుమాన్ గారికి, శాంసన్ గారికి, వాసు గారికి, మరి ఇంకా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులు అకాలీలందరికీ, మరి ఇందర్బాయి గ్రామ రైతులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ యొక్క లక్ష్యం వ్యవసాయాన్ని పండుగ చేయడం, కాంగ్రెస్ యొక్క లక్ష్యం రైతులు రాజు చేయడం. ఒక మాటల్లోనే కాదు, ఇవాళ చేతల్లో చేసి చూపినటువంటి సందర్భంలో ఇవాళ 1,50,00,000 ఎకరాలకు రాష్ట్రంలో మొత్తం 9,000 కోట్లు రైతు భరోసా వానాకాలం పంట పెట్టుబడి కింద ఎకరానికి ఒక కిస్తు కింద 6,000 రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 27,000 రైతు కుటుంబాలకు మరి 310 కోట్ల 43 లక్షల రూపాయల రైతులకు రైతు భరోసా, అది కూడా 5,17,000 ఎకరాలకు పంటకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో నాకు సంతోషంగా ఉంది, అత్యధికంగా మన నిజామాబాద్ రూరల్కే ఉన్నది. మన నిజామాబాద్ రూరల్లోనే మరి 69,640 మంది రైతులకు మరి 78 కోట్ల 26 లక్షల రూపాయలు రైతులకి పెట్టుబడి సహాయం కింద మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే 1,30,000 ఎకరాలకు కాబట్టి ఇది ఇప్పుడున్న పరిస్థితి. మరి మీకు అందరూ కూడా కాంగ్రెస్ లక్ష్యం మళ్ళీ మీకు గుర్తు చేసుకున్న రైతును రాజు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరులు చేయడం, మరి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిన యువకులందరూ కూడా రాజీవ్ యువ వికాస్ కింద మరి రాబోయే కాలంలో బ్యాంకులతో సహా కలిపి దగ్గర 8,000 కోట్ల రూపాయలు పెట్టి 5 లక్షల మంది యువకులను ఆదుకోవడం. అదేవిధంగా మరి ఒకవైపు సంక్షేమం, ఇలా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, మీకు సన్న బియ్యం వస్తూ ఉంది. ఇవాళ మరి ఇంకా రాబోయే కాలంలో రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. నేను ఇంకా రాగా వచ్చేటప్పుడు చూస్తున్నా, ఇప్పుడు పోయేటప్పుడు కూడా చూస్తాం. మళ్ళా మరి ప్రతి గ్రామానికి ఇవాళ ఇందిరం ఇల్లు వచ్చినాయి. మన నియోజకవర్గానికి ఆల్రెడీ 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. మరి ఎక్కడెక్కడైతే అందరూ కూడా మొదటి విడత ఎవరికైతే ప్లాట్లు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, కట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 5 లక్షల చొప్పున వాళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రెండవ విడత ఎవరికైతే ప్లాట్లు లేవో, మరి ఇల్లు లేవు, ప్లాట్లు లేని వాళ్ళకి మరి ప్లాట్లు కూడా పంచి తర్వాత వాళ్ళకి ఇల్లు కూడా అలాట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది ఆల్రెడీ రెండవ విడతగా తీసుకున్నాం. ఎవరికి ఏం ఇబ్బంది పడే అవసరం లేదు. నేను వాగ్దానం చేస్తా ఉన్నాను, రాబోయే ఇప్పుడు 18 నెలలైంది మేము వచ్చి, రాబోయే 3.5 సంవత్సరాలలో ఇందల్వాయి గ్రామంలో ఇల్లు లేని వారు ఉండరు. ఇక కొంతమంది అడగదలుచుకున్నాను, నన్ను నిజంగానే ఇక్కడ నేను చూస్తా ఉన్నా, గత ప్రభుత్వంలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. అవి కొంతమందికి అలాట్ చేసిందో లేదా కానీ మరి పేదవాళ్ళు పాపం ఇల్లు లేని వాళ్ళు దాంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ప్రభుత్వ పాలసీ ఏంటంటే ఇప్పుడు ఇంకా మనకు అసైన్మెంట్ కమిటీ లేదు. అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత ఫేజ్ 2లో ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే ప్లాట్లు లేవో, ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకు తప్పకుండా అలాట్ చేస్తాం. అలాట్ చేసి అవి సరిపోకుండా ఇంకా భూమి కూడా కొని అవసరం ఉంటే 75 గజాల భూమి కూడా మీకు ప్లాట్ల రూపంలో ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి అది ఇల్లు అలాట్ చేయడమే కాదు, మీకు అఫీషియల్గా బాధ్యత గవర్నమెంట్ తరఫున మీకు పట్టా ఇస్తాం. ఆ ఇల్లు మీరు ఓనర్షిప్ కింద అది కూడా మహిళల పేరు మీద ఇస్తాం. దాంట్లో కరెంటు తక్కువ
వాటర్ తక్కువ ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, రోడ్ల ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి మీకు అప్పయ్యే బాధ్యత నాది. దాని గురించి మీరేం టెన్షన్ పడలేదు. కాకపోతే ఇంకో 3 నెలలు టైం పడుతుంది. ఇక ఆగమాగం ఏదో ఎన్నికల కొరకు 10 ఏళ్ళ లేక మొత్తం నియోజకవర్గంలో ఈడొకైంది 26 ఈడ 40 ఇల్లు కట్టిరు. 10 ఏళ్ళలో ఒక తాండలో ఒక 40 ఇల్లు కట్టిరు. అంతే వాళ్ళు చేసింది. ఇవాళ 10 ఏళ్ళలో అది నేను చెప్పేది. అది కూడా ఆగమాగం ఎలక్షన్లు వస్తున్నాయి. మీరంతా అమాయకులు అని చెప్పి ఇంట్లో ఉండిపోయి మీరు మేము మాకు ఓట్ లేదని చెప్పారు. ఇప్పుడు అలా కరెంట్ లేదు, ట్రైన్ లేదు. నాకు తెలుసు అన్న సమస్యలు అని మీరు ఇంతకుముందు వచ్చి కలిసి నాకు నేను ప్రత్యేకంగా చూసే అవసరం లేదు. ఎందుకు వేసిండ్రు? అప్పుడు ఎందుకు అంత ఆగమాగం చేసారు అంటే ఓట్ల కొరకు చేసారు. మేము అట్లా కాదు. ఇలా ఎన్నికలు లేవు, ఇంకా 3.5 సంవత్సరాలు కాదు. ఇలా మన ఇందరిలోనే 26 ఏళ్ళు ఇచ్చినాం. మన మొత్తం నియోజకవర్గంలో 3,500 ఇలా కట్టుకుంటున్నారు పేదోళ్ళు. రాబోయే 3.5 ఏళ్ళలో 15 నుండి 16,000 ఇళ్ళు మన నియోజకవర్గంలో వస్తున్నాయి. ఎన్నికల కొరకు కాదు, ఓట్ల కొరకు కాదు. ఇది పేదవాళ్ళ సంక్షేమం కొరకు. మరి ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాళ్ళకి ఉండాలన్నదే మన లక్ష్యం. కాబట్టి ఆ విధంగా మరి నిజంగానే ఇప్పుడు మహిళా సోదరులు ఉన్నారు ఇక్కడ. గతంలో మీరు అందరూ చూసి డాక్రా మహిళలు అంటే చిన్న ఏంది కోళ్ళ వ్యాపారం చేసుడో, లేకుంటే డైరీ ఫామ్ పెట్టుకుంటూ, లేకుంటే కుటుంబ విషయంలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మీకు స్పీచ్లో చెప్పారు, మీకు అర్థమై ఉంటుంది. మనం 1,00,000 కోట్ల రూపాయలు, ఎంత 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో బ్యాంకు నుండి లోన్ తీసుకొని ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మరి 1 కోటి మంది మహిళలకు రుణాలు ఇస్తూ, అది కూడా 0 వడ్డీ మీద. మీరు వినండి, 0 వడ్డీతోని మిత్తి లేకుండా 1,00,000 కోట్ల రుణాలు 1 కోటి మంది మహిళలకు ఇచ్చే వాళ్ళని వ్యాపారం ద్వారా కోటీశ్వరులు చేయాలన్నాడు గ్రామారావు. ఆయన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో దొరుకుతున్నాడు. మరి ఇంకా వాటిలో వాళ్ళే కూడా దొరుకుతున్నారు. కుటుంబం కూడా మీ కవిత అయితే మీకు తెలుసు, దొరికింది, చేరిపోయింది. ఇక వీళ్ళ 3 పని ఉన్నది, అది కూడా జరుగుతుంది. ఇక టీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం ఇంకా టైం వేస్ట్. ఇవన్నీ కూడా ఏదో అబద్ధాల మీద ప్రచారం చేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు నిజాలు గ్రహించండి. ఇంకా టైం ఉంది. ఇంకా మీ నిజాలు తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి పేద ప్రజల సేవలో ముందు ఉన్నదని చెప్పి మీరు ఆలోచించుకొని మీరంతా విఘ్నులు. ఇందాక గ్రామం అంటే నాకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఎన్నో సార్లు వచ్చిన 2001 నుండి. ఇక్కడ ఏదైతే స్టార్ట్ చేస్తే దానికి విజయం తత్వం. ఇక్కడ స్టార్ట్ చేసాం అంటే తెలంగాణ వచ్చి మనకు ఇక్కడ ఎన్నోసార్లు స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామము, చాలా మరి ప్రోగ్రెసివ్ విలేజ్. కాబట్టి మరి ఇందరాయ గ్రామంలో ఇవాళ మనము 9,000 కోట్లు మరి రైతులకు ఇచ్చినటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మీ అందరి సందర్భంలో మాట్లాడింది. ఇదంతా కూడా మరి ఇవాళ మీరందరూ కూడా ఇంకా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో మీరు ఏకీభవించి కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ఇంకా బలోపేతం చేస్తే, ఇప్పుడు మీరు ఇచ్చిన శక్తి రేవంత్ రెడ్డి గారు, నేను ఎమ్మెల్యే కాబట్టి అటువంటి 60 మంది ఎమ్మెల్యేలు కాబట్టి ఒక చీఫ్ మినిస్టర్ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అయింది. కాబట్టి మీరు ఇచ్చిన బలమే. కాబట్టి మీరు ఇదే సపోర్ట్ను కంటిన్యూ చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు.